హాయ్ హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రవికుమార్. జూలై 2026 నుంచి అమెజాన్లో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కోసం వెయిట్ చేస్తున్న వారందరికీ అయితే ఒక గుడ్ న్యూస్ అయితే చెప్తాను. నేను అమెజాన్ తరపు నుంచి ఒక లేటెస్ట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అయితే హైరింగ్ అయితే స్టార్ట్ అయింది భయ్య. కంప్లీట్ డీటెయిల్స్ అయితే చెప్తాను. ఎలిజిబిలిటీ ఏంటి, సాలరీ ఎంత వస్తుంది, ఎలా అప్లై చేసుకోవాలి, జాయినింగ్ అనేది ఎప్పుడు ఉంటుంది అని స్టెప్ బై స్టెప్ అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీ నుంచి నాకు కావాల్సింది ఏంటంటే లైక్, కామెంట్, సబ్స్క్రైబ్. లేట్ చేయకుండా మన వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. మీరు ఇలాగే సపోర్ట్ చేస్తే తెలుగులో మోర్ వీడియోస్ చేయడానికి అయితే డెఫినెట్గా ట్రై చేస్తాను. నేను ఎందుకు ఇంత కాన్ఫిడెన్స్ గా చెప్తున్నానంటే అమెజాన్ అఫీషియల్ కెరియర్ పేజ్ లో టెంటేటివ్ జాయినింగ్ డేట్స్ అయితే మెన్షన్ చేశారు. మీరు ఈ టెంటేటివ్ స్టార్ట్ డేట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే జూలై 13, 2026 నుంచి అయితే జాయినింగ్ డేట్ అయితే మనకు కనబడుతుంది. చూడండి ఒకసారి. మరికొన్ని జూలై 27 వరకు అయితే ఉన్నాయి. సో ఈ డేట్ అయితే మెన్షన్ చేశారు. డెఫినెట్లీ మిస్ అవ్వకండి. అండ్ జూలై మంత్ లోనే జాయినింగ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఇప్పుడు ముందుగా బెనిఫిట్స్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. అమెజాన్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ లో ఇంటర్నెట్ అలవెన్స్ ఇవ్వడం జరుగుతుంది, లేదా కంప్యూటర్ సెటప్ సపోర్ట్ కూడా కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. మీరు చేసే జాబ్ బట్టి ఫెసిలిటీస్ అయితే ఉంటాయి. సో జాబ్ డిస్క్రిప్షన్ బట్టి వాళ్ళు కంపల్సరీగా ప్రొవైడ్ చేస్తారు. సో ఇప్పుడు జాబ్ ఓవరాల్ గా చూద్దాం. అమెజాన్ లేటెస్ట్ కస్టమర్ సర్వీసెస్ అసోసియేట్ హైరింగ్ అయితే స్టార్ట్ అయింది భయ్య. ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్. మీరు ఇంటి నుంచే వర్క్ అయితే చేయొచ్చు. ఫ్రెషర్స్ కూడా అప్లై చేయొచ్చు. మంచి సాలరీ ప్యాకేజ్తో ఈ ఆపర్చునిటీ అయితే అవైలబుల్గా ఉంది. జూలై 2026 హైరింగ్ కాబట్టి జాయినింగ్ కూడా జూలైలో మంత్లోనే ఉంటుంది. ఇప్పుడు జాబ్ రెస్పాన్సిబిలిటీస్ గురించి అయితే మాట్లాడబోతున్నాం. మీరు మెయిన్లీగా ఏమేం చేయాలంటే కస్టమర్స్ కాల్స్ను హ్యాండిల్ చేయడం, చాట్ సపోర్ట్ అనేది ప్రొవైడ్ చేయడం, ఈమెయిల్ సపోర్ట్ అయితే ఇవ్వడం. నెక్స్ట్ ఏంటంటే కస్టమర్ క్వైరీస్ను సాల్వ్ చేయాలి. అలాగే ఆర్డర్ రిలేటెడ్ ఇష్యూ అనేది చెక్ చేయాలి. మీరు ట్రబుల్ షూటింగ్ సపోర్ట్ కూడా ఇవ్వాలి. సో ఇలా అన్నీ అయితే చేయాలి మీరు. ఇక్కడ కమ్యూనికేషన్ స్కిల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంగ్లీష్ కమ్యూనికేషన్ మంచిగా ఉంటే సెలెక్షన్ ఛాన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. వర్క్ షెడ్యూల్ విషయానికి వస్తే మండే నుంచి సండే వరకు రొటేషనల్ షిఫ్ట్స్ అయితే ఉంటాయి. మనకు వీక్లో ఒక డే ఆఫ్ ఉంటుంది. ఇప్పుడు బెనిఫిట్స్ గురించి మాట్లాడుకోబోతున్నా. అమెజాన్ ఎంప్లాయీస్కి ఇలాంటి ఆపర్చునిటీస్ అయితే ఉంటాయి. లైక్ ఎలా అంటే మెడికల్ ఇన్సూరెన్స్, నైట్ షిఫ్ట్ అలౌన్స్మెంట్, వర్క్ ఫ్రమ్ హోమ్ సపోర్ట్, ఎంప్లాయీస్ బెనిఫిట్స్, ఇలాంటి అన్ని అయితే ప్రొవైడ్ చేస్తారు. ఎలిజిబిలిటీ గురించి మాట్లాడుకుంటే 18 ఇయర్స్ అయితే ఉండాలి కంపల్సరీగా. 12th పాస్ క్యాండిడేట్స్ అయితే అప్లై చేయాలి. గ్రాడ్యుయేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. అలాగే ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఆర్ ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇండియాలో ఎక్కడున్నా అప్లై చేసుకోవచ్చు. కమ్యూనికేషన్ స్కిల్ అనేది మంచిగా ఉండాలి. ఇప్పుడు లొకేషన్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అమెజాన్ కస్టమర్ సర్వీసెస్ ఓపెనింగ్స్ డిఫరెంట్ స్టేట్స్ కోసం అయితే రిలీజ్ చేశారు. తెలంగాణ, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఇలా చాలా స్టేట్స్ అయితే ఓపెనింగ్ ఉన్నాయి. మీ స్టేట్లో ఓపెనింగ్స్ ఉందో లేదో అఫీషియల్ పోర్టల్లో అయితే చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు అప్లై చేసుకునే ప్రాసెస్ అయితే చూద్దాం. అమెజాన్ అఫీషియల్ కెరియర్ వెబ్సైట్కి అయితే వెళ్ళండి. అక్కడ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ మీద లేదా కస్టమర్ సర్వీసెస్ అసోసియేట్ మీద జాబ్ సెర్చ్ అయితే చేయండి. మీ లొకేషన్ సెలెక్ట్ చేసుకోండి. జాబ్ డిస్క్రిప్షన్ కంప్లీట్గా రీడ్ చేయండి. అప్లై బటన్ ఉంటుంది, దాని మీద అప్లై చేయండి. రిజిస్ట్రేషన్ ఫామ్ అయితే వస్తుంది. అక్కడ ఏమేమి ఫిల్ చేయాలంటే నేమ్, ఈమెయిల్, మొబైల్ నెంబర్, ఎడ్యుకేషన్ డీటెయిల్స్, రెజ్యూమ్, ఇవన్నీ అయితే కంప్లీట్గా A to Z అయితే ఫిల్ చేయాలి. అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయాలి. రిక్వైర్మెంట్ టీమ్ అయితే మిమ్మల్ని రివ్యూ చేస్తుంది. ఎలిజిబుల్ క్యాండిడేట్స్కి ఇంటర్వ్యూ కూడా షెడ్యూల్ చేస్తారు. ఇంటర్వ్యూ క్లియర్ అయితే ఫైనల్ సెలెక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ జూలై 2026 అమెజాన్ వర్క్ ఫ్రమ్ హోమ్ హైరింగ్ గురించి కంప్లీట్ డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశా. ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంతవరకు ఈ వీడియో చూసినట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ క్వాలిఫికేషన్ మరియు మీ స్టేట్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు డెఫినెట్లీగా రిప్లై ఇస్తాను.